నమస్తే. 'బిగ్ బాస్ 7' సీజన్‌కి సంబంధించి విన్నర్‌గా నిలబడినటువంటి పల్లవి ప్రశాంత్, అలాగే రన్నర్ అప్ అమర్‌దీప్ ఇద్దరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగినటువంటి హంగామా, డ్రామా ఇంతా అంతా కాదు. ఎందుకనంటే విన్నర్‌గా అనౌన్స్ చేసినటువంటి పల్లవి ప్రశాంత్ అభిమానులు, అలాగే రన్నర్ అప్‌గా ఉన్నటువంటి అమర్‌దీప్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసుకోవటం, అలాగే దాడికి పూనుకోవడంతో అక్కడ చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేశారు. ఇదంతా అన్నపూర్ణ స్టూడియోకి బయట జరిగింది, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో. దీనికి సంబంధించి అటుగా వెళ్తున్నటువంటి వస్తున్నటువంటి కార్లు, ఆర్టీసీ బస్సులపై రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో బస్సు అద్దాలు, అలాగే కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి అధికారులు, ముఖ్యంగా ఆయన ట్వీట్ చేశారు, ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్, ఇలాంటి వేషాలు వేయొద్దు, ఎందుకనంటే అభిమానం మరీ మితిమీరితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని మనం చూస్తున్నాం. ఇదేం అభిమానం? బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీ చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్లే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది. చాలా సీరియస్గా వార్న్ చేసినటువంటి అధికారులు తాజాగా ఆ ఇద్దరితో పాటు ఆ దాడిలో ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కేసులు నమోదు చేశారు. చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఇటువంటి వీటిని ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా అభిమానం ఉండొచ్చు, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప అది హద్దు మీరితే ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆయన ట్వీట్లో సజ్జనార్ బస్సు అద్దాలు ధ్వంసమైన వాటిని కూడా ట్యాగ్ చేస్తూ ఆయన ఒక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ప్రజలు కూడా చిరాకు పడుతున్నారు. ఎందుకనంటే అభిమానం ఉండొచ్చు, అది షో, దానికి సంబంధించి పాజిటివ్గా తీసుకోవాలి, కానీ దాన్ని నెగిటివ్గా తీసుకొని అభిమానులు వాళ్ళంతా బాగానే ఉంటారు, కానీ అభిమానంతో వీరు రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఆ కారు అద్దాలు, ఆర్టీసీ బస్సుల మీద రాళ్ళు వేయటం, ఇదేంటి అని రకరకాలుగా వారు ప్రశ్నించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే అభిమానం వరకే ఉండాలి, అంతేగాని ఇట్లా రోడ్ల మీదకి చేరి నానా హంగామా చేయటం, నినాదాలు చేయటం, దానికి సంబంధించి ఒకరికొకరు పోటీగా ఈ దాడులు చేసుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా పోలీసులు అయితే చాలా గట్టిగా వార్న్ చేశారు. దానికి సంబంధించి ఇద్దరిపై కేసు నమోదైంది. అలాగే ఇద్దరికి సంబంధించినటువంటి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.